మనం ఈ రోజు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్న పోతుమర్రు అనే గ్రామం వచ్చాం. ఈ గ్రామం రావడానికి గల కారణం ఏమిటి అంటే ఆక్వాకల్చర్, అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఈ గ్రామం నుంచే మొట్టమొదటిగా స్టార్ట్ అయినాయి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మొట్టమొదటిగా చెరువులు స్టార్ట్ అయిన సమయంలో భీమవరం దగ్గరలో ఒక గ్రామం, ఆ గ్రామం విమానాశ్రయానికి అప్లై చేసిందని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనేది తెలీదు. ఆ గ్రామం వచ్చేసరికి పోతుమర్రే. ఒకసారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు చేసిన అతిపెద్ద తనిఖీల జాబితాలో ఈ గ్రామం పేరు కూడా ముందు ఉంటుంది. అప్పట్లో 100 నుంచి 200 మంది వచ్చి ఈ గ్రామంలో తనిఖీ చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వాస్తవాల కన్నా కల్పితాలే ఎక్కువ ప్రజల నాలుకల మీద షికారు చేస్తాయి అనడానికి ఈ గ్రామమే పెద్ద ఉదాహరణ. ఈ గ్రామంలో జరిగిన అతిపెద్ద ఇన్కమ్ ట్యాక్స్ దాడుల సమయంలో ప్రజల నాలుకల మీద షికారు చేసిన ఆ మాటలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భీమవరం దగ్గరలోని ఒక రాజుల గ్రామం అంట చెరువుల మీద దాయలేనంత డబ్బు వచ్చేసిందంట. దానికోసం విమానాశ్రయం కావాలని గవర్నమెంట్కి అప్లై చేశారంట. దానితో ఆ చిన్న గ్రామంలో విమానాశ్రయం కావాలనేంత డబ్బు ఎక్కడదని నైట్కి నైట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఊరంతా చుట్టేసే సమయంలో సంచుల్లో కట్టకట్టి డబ్బంతా చెరువుల్లో దాచేశారంట. ఇలా ఎన్నో రూమర్స్ ఈ గ్రామం గురించి వినిపించేవి. ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అప్పటి వాస్తవ పరిస్థితుల గురించి, ఈ గ్రామంలోని రాజుల గురించి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాలోని ముఖ్య పట్టణమైన విజయవాడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి 29 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. పోతుమర్రు ఇటేనండి? ఎంత దూరం ఉంటుందండి? ఓకే ఓకే. అంటే ఇది వరకు రాజులు విమానాశ్రయానికి అప్లై చేశారన్నారు, అది ఈ ఊరేనండి? పోతుమర్రు అండి. తెలుసండి అప్పుడు ఏం జరిగింది ఏంటో? మీరు చిన్నపిల్లలేనా? అదే చాలా మంది భీమవరం దగ్గర అంటారు, ఈ ఊరి పేరు తెలియదు అన్నమాట. చిన్న కోయిట అనేవారు ఇది వరకు. విమానాశ్రయం అడిగారు. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఆ రాజులు ఎవరు? ఓకే సరేనండి. గ్రామంలోకి వెళ్తే తెలుస్తుంది కదా. ఓకేనండి. ఓకే సరేనండి. ఈ గ్రామంలో ఎటు చూసినా చేపల చెరువులే కనిపిస్తాయి. అసలు ఈ చిన్న గ్రామంలో మొట్టమొదటి చేపల చెరువులు మొదలు పెట్టాలనే ఆలోచన ఎవరిదో కానీ ఈరోజు కృష్ణాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ సాగు మీద ఆధారపడి ఎంతోమంది వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుని ఈ సాగు మీద ఆధారపడి జీవిస్తున్నారు. మొట్టమొదటి చెరువులను మొదలుపెట్టిన ఈ గ్రామంలో ఇప్పటికీ అదే స్థాయిలో చెరువులు మనకి కనిపిస్తాయి. మరి చెరువులను మొదలుపెట్టిన ఈ గ్రామం ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఈ గ్రామాన్ని ఎవరూ చూడకపోయినా ఈ గ్రామం గురించి మాత్రం అందరూ కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే ఈ పోతుమర్రు గ్రామంలోని రాజులకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అదేంటి అంటే ఎవరైనా బాగా ఖర్చు పెట్టినప్పుడు పోతుమర్రు రాజుల్లాగా ఖర్చు బాగా పెడుతున్నావురా అని ఈ గ్రామంలోని రాజుల్ని ఖర్చు విషయంలో అందరూ తలుచుకుంటూ ఉంటారు. మీ పోతుకూరులోనే మొట్టమొదటిగా చెరువులు స్టార్ట్ అయినాయి అంట కదా సార్, అది ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి ఇలా నేర్చుకుని వచ్చారంటారు? అదే అంగళరావు గారు ప్రపోజల్ పెట్టారు. సీఎం గారా? ప్రపోజల్లో ఈయన ఏం చేశాడంటే చేపలకు అనుకూలంగా ఉంటుంది, మనకు మురికాల ఉప్పుటేరు అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు చప్పని నీళ్ళలో బాగా పెరుగుతుంది. ఓకే ఓకే అని తలకొక చదువుకుందాం. ఎవరండి ఆయన పేరేంటండి? గోపాలరాజు గారు. గోపాలరాజు గారు. ఇంటి పేరు? తమ్ముడే, నంబూరు గోపాలరాజు గారు తమ్ముడు భద్రరాజు గారు. భద్రరాజు గారు. తిప్పన్నరాజు
ఒక ఆయన అక్కడ చదివారు. ఓకే ఓకే. ఫస్ట్ మండవల్లిలో. ఓకే, మండవల్లిలోని ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అన్నమాట అండి. మండవల్లి అంటే వీళ్ళతో పాటు వాళ్ళు. ఓకే. అలాగా మొత్తం ఓకే. వీళ్ళు 35 ఏళ్ళు దగ్గర. అలాగే ఒక అభియోగం కూడా ఉందండి, ఏదో విమానాశ్రయం కూడా అప్లై చేశారు. అదే ఇప్పుడు ఏంటంటే గబుక్కుని వెళ్ళి ఏర్పాటు బాగుంటుందని, అదే ఎక్కువ ఆక్వా వెళ్తానికి బాగుంటుందని సీడు రొయ్య అది తప్ప ఆ ఉండి కాదు. ఓకే ఓకే. ఇక్కడ బయట టాక్ ఏంటంటే బాగా డబ్బు తెలియని టైంలో డబ్బు ఉండేది అక్కడ గట్టిగా ఆ ఊరంతా కాదు. ఎకరం ఎన్ని బస్తాలు అవుతుంది? ఎకరం అయితే 30 బస్తాలు అవుద్దేమో. 30 ఆ రోజుల్లో 25. 25 అని. అవును. 10 బస్తాలు అనిగిపోతే 10 బస్తాలు కూడా ఖాళీ చాటంగా ఉండేది. ఓకేనండి. ఓకే. అలాగా ఇది ఇన్ని చేపలు వేస్తే కేజీ అయితే 5 రూపాయలు అయినా కానీ 5,000 వేయచ్చు ఎకరానికి. అవునండి. 5,000 అయితే ఎంత అవుతుంది? 5,000. 5,000 25,000 25,000 అండి. 25,000 వస్తుంది. 5,000 మేపలికి పోయినా 20,000 మిగులుతుందని లెక్క. 20,000 మరి పంట మీద రాదు కదా. రాదండి. అలాగా ఉద్దేశంతో ఓకే చేపలు అలాగా. సాగుకారు కూడా ఆ టైం నుంచే చెరువులు చేసేవారండి. చెరువులు కాదు, ఊరికే వ్యాపారం మీద. అదే అదే అదే. ఊరు చిన్నదేనంటారు. ఎంతమంది ఉంటారు జనాభా అండి? జనాభా ఇప్పుడు ఎవరు లేరమ్మా. భీమవరం, హైదరాబాద్ అలా వెళ్ళిపోయారు. ముసలోళ్ళు 4-3 ఉన్నారు అంతే అంతే. పొలాల మట్టుకి పోల చెరువులు అలానే ఉన్నాయి. ఇప్పటికీ చెరువులే చేస్తున్నారు. లీజుకి ఇచ్చేస్తున్నారు. లీజుకి ఇచ్చేసి చెరువులు చేస్తున్నారు. ఈ గ్రామంలో అందరూ నంబూరి వారే ఉంటారంట. ఇక మిగతా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ నంబూరి హరికృష్ణ గారిని అయితే కలవమన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలన్నీ ఆయన అడిగైతే తెలుసుకుందాం. అండి హరికృష్ణ గారి ఇల్లు ఎక్కడండి? హరికృష్ణ గారి ఇల్లు ఇంకెదరా? నమస్తే అండి. ఇది ఏం గుడి అండి? ఇది రామాల. అది ఈ రావి చెట్టు చాలా పురాతనమైంది అన్నారు. ఎప్పుడుదా అంటారు? ఐడియా ఉందంటారా? ఇదేనండి మొత్తం ఊరంతా ఇదేనంటారా? ఇళ్ళన్నీ బాగున్నాయండి. ఓకే, హరికృష్ణ గారికి తెలుస్తుంది అన్నమాట. సరే సరే. అయితే చూసాం కదా మనం వస్తుంటే ఈ హౌసెస్ అవి చాలా బాగున్నాయి. అలాగే ఈ గుడి కూడా చాలా బాగుంది. అలాగే చాలా పురాతనమైన రావి చెట్టు అంటే ఇది. ఇక్కడ ఈ హౌసెస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ హరికృష్ణ గారు అని చెప్పి వాళ్ళ ఎవరైతే చెరువులు తీసుకొచ్చారో బద్రీరాజు గారు వాళ్ళ రిలేషన్ అంట. ఒకసారి ఆయన అడుగుదాం ఈ గ్రామం గురించి మిగతా విషయాలు అయితే. ఇక ఈ పోతుమర్రి విషయానికి వస్తే చెరువులు స్టార్ట్ అయింది ఇక్కడ అని చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి నంబూరి వంశం నుంచి అన్ని స్టార్ట్ అయినాయి అన్నమాట. అదే రకంగా అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం ఏంటి, ఏదో విమానాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అడిగారని చాలా వదంతులు అయితే వినిపించినవి. దాంట్లో వాస్తవాలు ఏంటి, అసలు ఈ నంబూరి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ అయితే వాళ్ళు వారసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఇవన్నీ. సార్ నమస్తే సార్. సార్ అంటే ఇక్కడ నంబూరి చాలా చిన్న ఊరు ఉంది.
అయితే బయట చూస్తే ఆక్వాకల్చర్ ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏదో రైడ్స్ జరిగాయి, ఇవన్నీ చాలా విషయాలు అయితే ఉన్నాయి. అసలు మనం ముందు అసలు ఈ నంబూరి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం సార్. ముందు ఫ్యామిలీ గురించి తెలుసుకుంటారా? ఈ నంబూరి పోతుమర గ్రామానికి నంబూరి వాడు వచ్చారు అంటే పూర్వం వీళ్ళ వారసులు పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా ఉచ్చిల దగ్గరలో ఉన్న నాయకడమిల్లి గ్రామంలో ఉండేవారంట నంబూరి వారు. ఆ గ్రామం గోదావరి నదిలో కలిసిపోయిందంట వరదలు వచ్చాయి. ఓకేనండి. అప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా తమ అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారంట. అందులో ఒక ఆయన అత్తవారి ఊరు తాడినాడు, మా గ్రామం పక్కనే ఉన్న తర్వాత తాడినాడు గ్రామం నుంచి పోతుమరి గ్రామం వచ్చారంట. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం జరిగింది చేత. అప్పటి నుంచి అప్పుడు మొట్టమొదటిలో ఆ నంబూరు వారు వాళ్ళు వచ్చిన వాళ్ళు పోతుమరి అంతా నంబూరు వారే. ఇప్పుడు కూడా పోతుమరి అంతా నంబూరు వారే. మొదటి తరం నుంచి ఉన్న కుటుంబాలే తప్ప ఈ నంబూరులో వేరే వాళ్ళు లేరు. కుటుంబం మొదటి నుంచి కూడా. మిగతా కుటుంబం మిగతా ఇంటి పెరటాళ్ళు వచ్చారు. మిగతా ఇంటి పెరటాళ్ళు 5-6 ఇంటి పేర్లు 8 ఇంటి పేర్లు వాళ్ళు తర్వాత చేరారు. అయితే వాళ్ళందరూ కూడా నంబూరు వారి ఆడపడుచులను వివాహం చేసి బయటికి వెళ్ళిన తర్వాత వారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇక్కడే ఉంచేశారు. నంబూరు వారు ఆడపడుచులు మాట, ఆడపడుచులు కుటుంబాలే తప్ప బయట వాళ్ళు ఏదో 2-3 తప్ప పోతుమరి గ్రామంలో పోతుమరి నంబూరు వారికి సంబంధం లేని కుటుంబాలు లేవు మాట. ఎవరు లేవు, తక్కువ. అంటే ఈ నంబూరు వారు వచ్చారు కదండి, ఆయనకి ఎంతమంది కొడుకులు అసలు? మొట్టమొదటిగా నంబూరి సూరప్రాజు గారు అని చెప్పి అది మొట్టమొదటి ఆయన. ఆయనకి ఒకటే కొడుకు తిరుపతి రాజు గారు అంట. ఆయన తిరుపతి రాజు గారుకి 1000 ఆవులు ఉండేవంట. తిరుపతి రాజు గారు అప్పట్లో 1000 ఆవులు ఉండేవంట. అందుకని చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కూడా 1000 ఆవులు తిరుపతి రాజు గారు అనేవారు. 1000 ఆవులు. ఇక వారి వారసులుగా 12-13 తరాల నుంచి నంబూరు కుటుంబాలు ఇక్కడ నివాసం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు సమితి ప్రెసిడెంట్ చేసిన వారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, రాజకీయ రంగానికి చెరువులు తీసుకొచ్చిన వారు. అంత చిన్న గ్రామం అయినా కూడా పూర్వం నుంచి కూడా రాజకీయ రంగంలో మంచి పేరుతో కలిగి ఉంది మా ఊరు. అయితే నంబూరి సూరపరాజు గారని మున్సిపల్ గారి కుటుంబం అంటాం. ఆయన మున్సిపల్ గారు ఉన్నతమైన కుటుంబం. ఆయన జిల్లా బోర్డు సభ్యుడిగా 1938 సంవత్సరంలో జిల్లా బోర్డు సభ్యులుగా చేశారు, ఎన్నికయ్యారు. సభ్యునిగా చేశారు. అలాగే ఇంకొకరు నంబూరి తిరుపతి రాజు గారని ఆయన 1948లో జిల్లా బోర్డు సభ్యులు చేశారు. ఒక చిన్న గ్రామం నుంచి జిల్లా బోర్డు సభ్యులుగా అవటం అంటే అప్పట్లో ఎంతో పేరు ఉండాలి, మంచి పేరు ఉంటే తప్ప ప్రజల్లో కాగలిగే వాళ్ళు కాదు. అవునండి. ఎందుకంటే మేము మైనర్ క్షత్రియులు ఇక్కడ కృష్ణా జిల్లాలో అసలు ఎంత తక్కువ మెజారిటీ మాట అండి. ఒక 1000 కుటుంబాలు కూడా ఉండవేమో మొత్తం ఏరియాకి. ఆయన విజయవాడ తప్ప మొత్తం జిల్లాలో ఎక్కడ కూడా ఈ 3 లేకని క్షత్రియుల విలేజెస్ మిగతా మండలాల్లో ఎక్కడ జిల్లాలో ఎక్కడ లేవు. ఓకేనండి. అంత తక్కువ జనాభా ఉండి ఎలక్షన్లో గెలవడం అంటే ఎమ్మెల్యే కింద చేసింది ఎవరండి? నంబూరి వెంకటరామరాజు గారు. ఈ నంబూరి సూరప్రాజు గారు జిల్లా బోర్డు మెంబర్ అన్నారే, ఆయన మునిమనోడు. ఇప్పుడు అది మన ఈ గ్రామానికి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏంటి, వెస్ట్ ఈస్ట్ గోదావరి ఏంటి, అన్నిటితో చూసినప్పుడు మీ గ్రామంలోనే చెరువులు మొట్టమొదటి స్టార్ట్ అయినాయి కదా, అది ఎవరు స్టార్ట్ చేశారు? అది ఏమైందంటే మా గ్రామం వ్యవసాయం వరి పండించేవాళ్ళం.
దాల్వాకు కూడా అసలు పంట కాలువ రావటం కూడా బాగా లేటు. వెస్ట్ గోదావరి లెక్కేసుకుంటే మాకు బాగా చివరి ఉండేది జిల్లా కన్నా. టేలెంట్ కృష్ణా కెనాల్ సిస్టమ్కి టేలెంట్ ఏరియా ఇది. ఓకే ఓకే. మెయిన్ కాలువ నుంచి 7 మైళ్ళ దూరం పంట కాలం అంతా రావాలి. వచ్చి ఇక్కడ మా భూములకి నీరు రావాలి. అటువంటి పరిస్థితుల్లో మాకు నీరు అందేది కాదు. వరి వేసేవాళ్ళం, నీరు వచ్చి అందేది కాదు. వరి పంట సార్వా మొదటి పంటకి వరదలు వచ్చేసాయి. మా పక్కన మురుగ్గాలవ, ఉప్పుటేరు ఉన్నాయి. అది వర్షాకాలం ఉప్పుటేరు నుంచి నీరు తొందరగా బయటకు వెళ్ళకపోవటం వల్ల మా గ్రామానికి ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాయి నీళ్ళు. ముంపు కింద ఉప్పు నీరు వచ్చేసాయి. మొత్తం పొలాలు మునిగిపోయాయి. ఒరే పంట అంతా మునిగిపోయేది. ఊళ్ళు దగ్గరికి కూడా వచ్చేవి. ఊరికి అంత మేరకు కాబట్టి ఊరి ఇళ్ళ వరకు లేకపోయినా వచ్చేది. ఆ స్థితిలో ఉండేది. నీరు చివరి పంట నీరు వచ్చేది కాదు. ఓకేనండి. అర్ధరాత్రులు ఈ బోరింగ్లు అని ఉంటారు కదా, బోరింగ్లతో నీళ్ళు తోడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పగలేమో పై వాళ్ళకి నీరు తీసేసుకుంటారు, నీళ్ళ ద్వారా ఇట్ల ద్వారా. అంచేత మాకు వచ్చేది కాదు. నైట్ టైం వాళ్ళకి నైట్ టైం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, పగలే వాళ్ళకి సరిపోతుంది కాబట్టి వాళ్ళు నైట్ టైం వచ్చేవాళ్ళు కాదు. ఆ నీరు నైట్ టైం వచ్చేది. ఆ నైట్ టైం చేసుకుని పంపించేవాళ్ళం. ఒక పక్క ఈ నీటి ఎద్దడి, పంటలు పండకపోవటం, ముంపులు వచ్చి ఓ పంట పాడైపోవటం, ఈ రకంగా చాలా కాలం జరిగింది. ఇక ఆ స్థితిలో ఇక మనం చేయటానికి అప్పట్లోనే కొల్లేరులో గవర్నమెంట్ ఈ చేపల చెరువులు తవ్వించి సమిష్టి సంఘాల కింద ఏర్పరిచి వాళ్ళకి ఇచ్చింది. అవి స్టార్ట్ అయినాయి. అప్పుడే స్టార్ట్ అయినాయి. అయితే ఈ బద్రిరాజు గారు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ చేశారు 59 నుంచి 74 దాకా. ఈ కొల్లేరు గ్రామాలు కూడా మా సమితిలో, పంచాయతీ సమితిలో. అప్పుడు అక్కడ సర్పంచ్లు వాళ్ళందరూ ఈయన తెలుసు కాబట్టి ఒక ఆయన పెద్ద చేప ఒకటి 10 కేజీలు ఉండేదో 15 కేజీలు ఉండేదో చేప తీసుకొచ్చి బద్రిరాజు గారికి ఇచ్చాడు. ఇది చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ చెరువులో పెరిగిన చేప అని చెప్పేటప్పటికి అప్పుడు బద్రిరాజు గారికి ఆలోచన వచ్చి, ఇక మనం ఈ పరిస్థితిలో ఉన్నాము, వ్యవసాయంలో చేయలేకపోతున్నాం కాబట్టి మనం చేపల ఈ పెరుగుదలకి, చేపల పెంపకానికి వెళ్తే బాగుంటుందని చెప్పి ఆలోచించారు. అంటే అప్పటికి గవర్నమెంట్ హయాంలో ఉన్నాయి తప్ప ఇండివిజువల్ గా లేవు. గవర్నమెంట్ లో కూడా జిల్లాలు ఎక్కడ లేవు. కొల్లేరులో ఉన్నా అవి గవర్నమెంట్ సైడే. బద్రిరాజు గారు అది చూసి వాడిని తీసుకొచ్చింది. ఇది మనకు అనుకూలంగా ఉంటుంది ఈ పంట. మనమేమో ఎలా ఈ నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము, పంట రావటం లేదు. ఇటు మనం కూడా చేపల చెరువులు చదువుకుంటే మనకి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆలోచించారు. ఆలోచించి అప్పుడు పెద్దవాళ్ళు ఇంకో వెంకట సూర్యనారాయణరాజు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంకా మిగతా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బద్రిరాజు గారు చెప్పారు ఇదైతే బాగుంటుందని. అప్పుడు ఊరందరూ కలిసి, అందరి పరిస్థితి ఇదే కదా, మార్గ తప్పదు. మామూలుగా పట్టిన వాళ్ళు అయితే కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. ఇప్పుడు పరిస్థితి కదా కదా, అందరికీ అవసరమే. అంచేత అందరూ సరేనంటే అప్పుడు సొసైటీ ఏర్పాటు చేసుకుని మేము గ్రామస్తులందరూ సొసైటీ రిజిస్టర్ చేయించుకుని లోన్లు తీసుకొచ్చి చెరువులు తవ్వించుకుని మొట్టమొదట ఈ ఆక్వాకల్చర్, చేపల పెంపకం మొదలు పెట్టాం. మీరు అది ముందు చేపల పెంపకమే. చేపలే అప్పటికి రొయ్యలు లేవు. అప్పటికి సక్సెస్ ఆదాయం వస్తుంది. ఇదివరకటి పరిస్థితి కంటే మెరుగుపడుతుంది. క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. అది అందులో మొట్టమొదట వీళ్ళన్నయ్య రాము చేపల్ని, చిన్నపిల్లలు, అసలు చేపలు అంటే అసలు చేపలు ఎలా పడుతుంది, ఏం చేస్తారు, ఎలా వస్తుంది అన్నది కూడా తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అప్పుడు గవర్నమెంట్ నర్సరీ ఏదో ఉండేది అక్కడ వెస్ట్ గోదావరిలో. అక్కడికి వెళ్ళి ముందు చేపలను తీసుకొస్తే అక్కడ మేత ఎత్తే మేతకు వచ్చాయి. చూసి మాకు ఆశ్చర్యం వేసేది. అలా మొదలయ్యి
మొట్టమొదటి చెరువు తవ్విన తర్వాత బాగానే ఉంది అనుకున్నాక అప్పుడు ఒక్కొక్కరు మొత్తం ఊరందరూ కూడా మొత్తం భూములు అన్ని భూములు కూడా చేపల చెరువులు అయిపోయినాయి. అయిన తర్వాత మాకు మా ఊరు సక్సెస్ అయ్యి చేపల చెరువులు అయిన తర్వాత అప్పుడు మా పక్కనున్న గ్రామం తాడినాడ వాళ్ళు క్షత్రియులే. ఆ గ్రామం కూడా ఎక్కువ క్షత్రియులే. వాళ్ళ ముందు మాతో పాటు వాళ్ళు పెంపకం మొదలుపెట్టారు. వాళ్ళకు కూడా మొదలైనే మంచి ఈల్డ్ వచ్చి చేపల పెంపకంలో మిగులు కనిపించింది. ఇక దాన్ని బట్టి ఇక అందరూ చేపల చెరువులు మొదలు పెట్టేశారు. ఇవన్నీ అయిన తర్వాత మా పంచాయతీ ఏరియాలో ఆల్మోస్ట్ 60% 70% చెరువులు అయిపోయిన తర్వాత అప్పుడు వెస్ట్ గోదావరి వాళ్ళు చెరువులు మొదలు పెట్టారు. ఇది మరి తర్వాత రొయ్యలు ఎక్కువ అయిన తర్వాత మీ ఊరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి రావడానికి కారణం ఏంటంటారండి? మేము ముందే ప్రాన్ కల్చర్ స్టార్ట్ చేయకముందే ఇన్కమ్ ట్యాక్స్ చేపల కల్చర్లోనే బయట ఏంటంటే ఎకరానికి 25,000 మిగులుతుంది, 50,000 మిగులుతుంది అని ఒకళ్ళు, ఇది ఇంకొకళ్ళ చోటుకి వెళ్ళి ఒకటి లక్షలు మిగులుతున్నాయని అలా చెప్పుకునేవారు. అలాగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా వెళ్ళింది. అదే అంటే ఇక్కడ అంటే అప్పుడు పట్టిన సోరికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి? అప్పుడు కలకట్టా వెళ్ళాలి. కలకట్టా ఒకటే అప్పుడు ఏదో కూర్చుని గుడి దగ్గర కూడా మా ఊరు అందరూ కూడా మా గుడి ఉంది రామాలయం, అందరూ చిన్న పెద్ద అందరూ అక్కడ కూర్చుని చేపల చెరువు గురించి నేను ఇలా చేశాను, నేను గురించి గ్రోత్ గురించి ఎలా పెరుగుతుంది, నాది ఇలా ఎత్తే ఇలా పెరిగింది, ఇది ఎత్తే ఇలా పెరిగింది, ఈ మందు వేస్తే ఇలా పెరిగింది అని ఒకళ్ళనొకళ్ళు అంతా చర్చించుకున్న మూలంగా ఇది మాకు చేపల పరిశ్రమ ఇలా డెవలప్ అయింది విలేజ్ లో. అందరూ ఆలోచనలు అందులో అలాగా డెవలప్ అయింది. అదేమో బయటకు వెళ్ళేటప్పటికి ఆదాయం బాగుంటుందని మేము అందరితో చెప్తున్నాం, తవ్వుకోండి అందరూ మీరు చేసుకోండి, ఈ కల్చర్ బాగుందని చెప్తున్నారు, వాళ్ళు తవ్వుకోండి అని చెప్పేవాళ్ళం. చెప్తే వాళ్ళు నమ్మేవారు కాదు. అంటే మనం వ్యవసాయాన్ని నమ్ముకుని కల్చర్ మారాలంటే రైతు వారీగా మారలేదు, అప్పుడు మారితం కష్టం అండి. దాంతో వాళ్ళు జడిసిపోయి అప్పుడు ఆ టైంలో మేము గుడికాడ కూర్చున్నాం, రైతులందరూ కుర్రోళ్ళందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. అప్పట్లో ఒక లోడు మన చేపలు మనం అక్కడికి వెళ్ళాలంటే కలకట్టా వెళ్ళాలంటే అది 3 రోజులు పట్టింది. మేము గుడికాడ కూర్చుని కలకట్టా లారీ మీద ఐస్ వేసి బొట్టల్లో పెట్టి కలకట్టా వెళ్ళి 3 రోజులు పడుతుంది, అదే ఫ్లైట్ వచ్చి ఇక్కడ దిగితే ఇలా చేపలు పట్టి అలా ఫ్లైట్ లో ఎత్తే గంటలో మార్కెట్లు దింపేస్తుంది అనే ఊరికే సరదాగా అనుకునే మాటలు ఇక్కడ వీళ్ళు ఎంత డబ్బు వచ్చేసిందో ఎయిర్పోర్ట్ కూడా కట్టాలనుకుంటున్నారని అలాంటి వదంతులు వచ్చినాయి. అది కూడా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళింది. అదే ఇన్కమ్ ట్యాక్స్ అబ్బో ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయని వాళ్ళు కూడా ఏమో వీళ్ళు అంత ఆదాయం వస్తే పన్ను కట్టట్లేదమ్మో మనం కూడా ఒకసారి పరిశీలిద్దామని వాళ్ళు కూడా వచ్చి రైట్ చేశారు. ఎంతమంది వచ్చి ఉంటారంటే ఇప్పటికి మా ఆ విషయాలు ప్రతి ఊర్లో ఇప్పటికీ చెప్తారండి, కథలు చెప్తా ఉంటారు. ఇండియాలో ఎక్కడ జరిగినంత పెద్ద రైడ్ జరిగింది విలేజ్ లో, అంతమంది చిన్న ఊర్లో ఇంకా 1 or 2 ఫ్యామిలీస్ లో వచ్చేసి ఇంకా మొత్తం పొద్దున్నే అసలు 24 hours ఇక్కడే ఉన్నారన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, స్ట్రిక్ట్ గా, చాలా స్ట్రిక్ట్. హానెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు, చాలా స్ట్రిక్ట్ గా చేశారు. కాకపోతే వాళ్ళు ఊహించినంత అమౌంట్స్ ఇక్కడ లేవు. అది బయటకు వెళ్ళి మాటలు వేరు, ఇక్కడ వచ్చే ఆదాయాలు వేరు. అందరూ వాళ్ళు వచ్చేసేవారంట, వచ్చేసి ముందే అందరూ వస్తున్నారని తెలిసి డబ్బు అంతా చెరువుల్లో వేసేసారు, చెరువుల్లో దాచారంట, మూటలు కట్టేసి ప్లాస్టిక్ కవర్లు వేసేసి దాచేసారు. కొంతమంది ఏమో సైకిల్ మీద బళ్ళ మీద బయటకు తోలేసారంట, అన్ని రకాలుగా చెప్పుకున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోతుమర్రి రాజులు అన్నంత పౌరుషంగా ఖర్చు పెట్టినంత ఎక్కడ ఉండదని చుట్టుపక్కల ఊర్లో టాకు. అంటే ఖర్చు అంటేనండి పెట్టుబడి పెట్టేటప్పుడు
పెట్టుబడి మనం ధైర్యంగా ఇంట్లో డబ్బులు కానివ్వండి అప్పు కానీ ధైర్యంగా తెచ్చిన రూపాయి అందులో పెడితేనే మనం ధైర్యంగా నీటిలో వేసి కదా ధైర్యంగా పెట్టిన వల్ల ఈ మనకి వెనక్కి కూడా లాభాలు వచ్చినాయి. ఓకే ఓకే. మరి తీసుకొచ్చిన వాళ్ళు మీ ఊరిని నిజంగా అందరూ బాగా చెప్పుకోవాలి అసలు. కానీ అలా చెప్పుకోవడం పోగా రివర్స్లో ఏంటి అంటే ఈ ట్యాక్స్ రైడ్ల గురించి ఇళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఉన్నారంటారా వాస్తవ పరిస్థితులలో వచ్చినప్పుడు? మీరు వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ మాకంటే ఎక్కువ చేపల పెంపకం వచ్చిన తర్వాత రైలు పెంపకం వచ్చిన తర్వాత విపరీతంగా సంపాదించున్నాం. సంపాదించిన దానికి 10 రెట్లు సంపాదించున్నాం. అవునండి అవును. వచ్చి టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఫ్యాన్లు అన్నీ వచ్చేసినాయి. ఆ రెండు జిల్లాల్లో కూడా మాకంటే కూడా ఎంత వెనకాల స్టార్ట్ చేసిన 15 సంవత్సరాల వెనకాల మొదలుపెట్టిన సంపాదనలో ముందున్నారు. అది 1988లో 10 మంది శాస్త్రవేత్తలు గ్రామానికి వచ్చారు చూడటానికి, ఆక్వాకల్చర్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చూడటానికి. అందులో ఒక ఆయన పద్మశ్రీ డాక్టర్ విజి చింగ్రాన్, ఆయనేమో ఇంటర్నేషనల్ ఫేమస్ సైంటిస్ట్ ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి. ఆయన మిగతా వాళ్ళతో కలిసి చూద్దామని వచ్చారు. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడేమో దిగుబడులు ఇవి కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని ఎక్కువ దిగుబడులు కూడా వచ్చినాయి. ఎకరానికి మామూలుగా అయితే 2 టన్నులు 3 టన్నులు అనుకోండి, 4 టన్నుల వరకు ఎకరానికి వచ్చినాయి. అప్పుడు ఆయన అన్నాడు అంటే వచ్చి చూసిన తర్వాత గుడి దగ్గర కూర్చుని రైతులు అలా ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు 10 రైతులు అలా ఉండగా ఆయన అన్నారు, చేపల పెంపకంలో తాము నిరూపించలేకపోయిన పనిని విస్తృత స్థాయిలో రైతులు చేపట్టి తాము ఊహించనంత అత్యధిక ఉత్పత్తిని సాధించి దేశంలోనే తలమానికంగా నిలిచి మార్గదర్శనం చేశారని వారు అందజేసిన అభినందనలు నాకు సదా చిరస్మరణీయం. ఆయన చెప్పాడు, ఫేమస్ సైంటిస్టు. ఆ గవర్నమెంట్ సాధించలేకపోయిందని కానీ చేపలంలో తాను నిరూపించలేకపోయిన పనిని విస్తృత స్థాయిలో. అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చేసేది ఎక్స్పెరిమెంట్లకి చేస్తారు తప్ప ఇది మొత్తం లార్జ్ ఏరియా కదా. ఉత్పత్తి ఎంత గవర్నమెంట్ అంటే ఉత్పత్తి పెంచాలి కదా, పెంచడం కోసం చూస్తుంది కదా, అలా పెంచలేకపోయారు కదా. ఈ రైతులందరూ ఈ మొత్తం అంతా ఆక్వాకల్చర్లో తీసుకొచ్చిన వల్ల ప్రొడక్షన్ పెరిగింది. అది ఆక్వా రంగానికి సంబంధించి. మరి రాజకీయ రంగానికి సంబంధించి చెప్పాం కదా, బద్రిరాజు గారు. ఇక మీరు ఆ రైట్ జరిగిన టైంలో ఉన్నారంటారా ఊర్లో? మరి ఏంటి అసలు ఆ టైంలో అలా వచ్చినట్టు ఏంట్రా బాబు ఇది సహజం అండి. అంత లెవెల్లో వస్తారని అనుకున్నారా అసలు? లేదు, కథలు లేదంట కదండి ఇంట్లో అసలు ఎక్కడికి అంతే మరి కదా. ఐటీ రేట్ అంటే ఎప్పుడైనా అంతే కదా. మీరున్నారండి అప్పుడు? ఇదే ఈ ఇంట్లోనే మా బ్రదర్స్ మా ఫ్యామిలీ మొత్తం అప్పుడు అందరూ ఇంట్లో ఉండేవారు అంటారా? ఇక్కడి నుంచే ఎమ్మెల్యే రాము ఉన్నారు కదా, రాము వాళ్ళ తల్లిగారు ఈస్ట్ గోదావరి రుద్రరాజు రామలింగరాజు గారు మినిస్టర్. వాళ్ళు రామలింగరాజు గారి సిస్టరు మారరాజు గారు వైఫ్ వీళ్ళ తల్లి. ఈ రాము ఎమ్మెల్యే అంటే మేము 7 మేడలు చేసినప్పుడు ఇలా మారరాజు గారు ఇలాగ పోతుమర్రు గ్రామం అని చెప్పారు అప్పుడు. ఇంకా మనం అయితే విన్నాం కదా, ఆక్వాకల్చర్ పరంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందే తప్ప ఏదో ఇన్కమ్ ట్యాక్స్ దొరకనంత డబ్బు దాచేసి ఇవన్నీ ఏం జరగలేదు ఇక్కడ. కాకపోతే బయటకు ఎలా ఉంటుందంటే ఒక గ్రామం ఇంత బాగా చేసేటప్పటికి పక్క గ్రామాలు కానివ్వండి ఇంకో చోట కానివ్వండి సరదాగా అనుకునేవి, ఓ ఫ్లైట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇలాంటి మాటల వల్ల ఇక్కడ రైడ్ జరిగి ఇవన్నీ అయితే జరిగినాయి. ఇక ఈ చిన్న గ్రామం అయినా సరే ఇక్కడ గేమ్స్ విషయంలో కూడా ముందుండేదంట అప్పట్లోని. ఆ విషయం కూడా ఒకసారి అడుగుదాం సార్. అంటే ఇంత చిన్న గ్రామంలో కూడా బాగా గేమ్స్ ఆడేవారు అంటారు అప్పట్లోని? అవును, అంటే విలేజ్ కదా, లేదు కదా. ఓకే, కాకపోతే ఊళ్ళోనే దేశీయ ఆటలు మన ఆటలో కూడా అయ్యి ఆడుకునేవాళ్ళు. ఓకే ఓకే. అందులో ఒక ఆయన
నంబూరు నరసింహరాజు అని ఓకే ఆయన పీఈటీ ట్రైనింగ్ అయ్యి డ్రిల్ మాస్టర్గా చేశాడు. తర్వాత చేశారు అప్పుడు చదువుకునేటప్పుడే 1966 సంవత్సరంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజియేట్ క్రీడల పోటీల్లో హై జంప్లో ఓకే ప్రథమ స్థానంలో నిలిచాడు అప్పట్లో. తర్వాత మద్రాసులో ఈ పీఈటీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మద్రాస్ సిటీ ఓపెన్ పోటీల్లో 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తు హై జంప్ దూకి ప్రథమ స్థానం సాధించాడు. ఓకే, మీ చిన్న గ్రామం నుంచి విద్యారంగంగా ఇవన్నీ అన్నిటిలోని ముందు ఉందన్నమాట. ఓకే సార్, ఓకే సరే సార్. అయితే మీ గ్రామం గురించి ఇప్పటి వరకు బయటకు తెలియని విషయాలన్నీ మాకు చెప్పారు. మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసరికి 7 మేడల గురించి తీసాం కదా. 7 మేడలు అంటే వారికి 8 మంది కుమారులు 2 కుమార్తెలు అని కూడా చెప్పారు. అందులో ఒక ఆవిడని వచ్చేసరికి ఈ గ్రామమే ఇచ్చారన్నమాట. ఒక్కసారి మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్న మారిరాజు గారికి అయితే ఇచ్చారు. ఆయన 16వ సంవత్సరంలో పెళ్లి జరిగినట్టుంది. ఆ ఫోటో 16వ సంవత్సరంలో అనుకుంటాను. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ఫోటో మట అయింది. మనం అందరు చూసిన ఫోటో పెళ్లిదైతే తర్వాత ఫోటో మట అయింది. ఈయనకి వచ్చేసరికి 2 కొడుకులు. ఇప్పుడు మీరు ఒక ఆయన 4 కొడుకులు. ఓకే ఓకే, ఇది మా మిడిల్ వయసులోనేమో. ఓకే, 4 కొడుకులు 2 ఆడపిల్లలు అనమాట. మళ్ళీ మీ ఇటు నుంచి మీ సిస్టర్స్నే మళ్ళీ అటే ఇచ్చారన్నమాట. ఇంకా అప్పటి రోజుల్లో డూప్లెక్స్ లెక్కేమోనండి హౌస్. ఓకే, మీ అమ్మగారు మాట. ఎన్ని 1 2 3 గదులు అంటారా? ఓకే, ఇది హాలు. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుందేమోనండి. ఇంక కొంచెం ప్లేయర్లో ఎక్కడైనా చెరువులు ఉంటాయేమో. అది కదండి. ఇంత మాట్లాడాం కానీ ఇంతకు ఎవరి పేరేంటో కూడా తెలియలేదండి. మీ పేరు సార్? నంబూరు సూర్యనారాయణ రాజు గారు. మీరు హరికృష్ణరాజు గారు. వచ్చినండి ఊర్లోకి వచ్చినండి మీ పేరే చెప్పారు అన్నమాట మాకు. ఓకే, ఈ చెరువులన్నీ ఈ కల్చర్ అంతా ఇప్పుడు ఈ హౌసెస్ సంబంధించిన వాళ్ళు ఉంటాయి అందరు ఈ గ్రామస్తులు ఈ చెరువులన్నీ. ఓకే, ప్రస్తుతం మరి ఈ గ్రామంలో పిల్లలు అది కనిపిస్తూ ఉంటారంటారు. మీరు పెద్దవాళ్ళు ఉంటారా? తక్కువ కదా పిల్లలందరూ చదువులకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఇక్కడ పిల్లలు తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేదు కదా విలేజ్ లో. అవునండి, అవును. అని చెప్పి భీమవరం ఎక్కువ చదువుల కోసం భీమవరం హైదరాబాద్ పేరెంట్స్ కూడా పిల్లల చదువుల కోసం పేరెంట్స్ కూడా హైదరాబాద్, భీమవరం, విజయవాడ వెళ్ళిపోతున్నారు. ఈ చెరువులు అయ్యి ఎవరు చూసుకుంటున్నారు మరి? ఇంకా ఇల్లు అంటే ఈ ముసళ్ళు ఉంటారు కదా, మరీ ముసళ్ళు అయితే చూడలేని గుమస్తాలు పెట్టుకుని మనుషులతో చేయించుకుంటారు. వస్తూ ఉంటారు. ఓకే, మీరు కూడా ఎక్కువ ఈ గ్రామానికి సంబంధించి ఏ విషయం ఉన్నా మీ ఊరికి వస్తూ ఉంటుంది? అంటే ఊళ్ళో ఏ విషయం వచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా, లేకపోతే మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, అన్ని గురించి ఆలోచించి మా గ్రామంలో సూర్యనారాయణ రాజు గారు మాకు ఫ్యామిలీలో ఎటువంటి అవకతవకలు రాకుండా హానెస్ట్ గా మా ఊళ్ళో, అంటే ఆణిముత్యం అంటారు కదా, అలాంటి మనస్తత్వం గల మా సూర్యనారాయణ రాజు మా గ్రామానికి ఇలాంటి మనస్తత్వం మా ఫ్యామిలీస్ లో ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా మా ఊరు అదృష్టం. ఓకేనండి. ఇంకా ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారంటారా? అవన్నీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం ఇప్పుడు. ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా నడుచుకోవాలని ఇలాంటి మాకు సలహాలు ఇవ్వటంలో మా సూర్యనారాయణ రాజు గారు మాకు. అలాగే ఆయన పిల్లలు కూడా మంచి డెవలప్మెంట్ లో ఉన్నాడు. ఆయన అది రాము ఇలా అబ్బాయి పేరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు ఎంఎన్సి ఇంటర్నేషనల్ కంపెనీలో
టొబాకో కంపెనీలో గుంటూరులో చేస్తున్నాడు. వాళ్ళకి ఇండియాలో ఒకటే బ్రాంచ్ ఉంది. ఓకే ఓకే. అందులో జనరల్ మేనేజర్గా చేస్తున్నాడు. ఓకే. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారంటారు ఇంటికి? ఇక్కడే గుంటూరే కదా. గుంటూరు దగ్గరే మీకు ఎందుకని, మేము కృష్ణా జిల్లా వచ్చాం కదా. ఓకే సార్, ఓకే సరేనండి. అయితే సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ఈ గుడి, ఏం గుడి అండి ఇది? రామాలయం. రామాలయం. ఇదే ఫస్ట్ రామాలయం అంటారు ఈ గ్రామానికి? అవును. తర్వాత మిగతా ఆలయాలు కట్టినట్టు. మిగతా తర్వాత ఈ చెట్టు కూడా ఎప్పుడు మా తాతల నాడుకే చిన్న ఇలా ఉందంటారు పెద్దవాళ్ళు చెబుతారు. ఓకే ఓకే. అంటే సుమారు 250 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. మీ దేవుని కూడా సార్ చూద్దాం. గుడి కూడా బాగుంది విశాలంగా. మీరు ఇక్కడే కూర్చునేవారు అంటారు అందరూ అప్పట్లోనే? ఇక్కడే కూర్చుని డిస్కస్ చేసేవారు సాయంకాలం పూట అందరూ కూర్చుంటారు. ఇక్కడే కూర్చుని అదే ఈయన అన్నారు కదా డిస్కస్ చేసి కలకత్తా ఫాస్ట్ గా ఫ్లైట్ లో వెళ్తానికి బాగుంటది. ఫ్లైట్ దిగితే ఇంకా ఊరంతా ఒకటే కుటుంబం కాబట్టి ఓకే ఓకే. బయట ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వెళ్ళే కాబట్టి ఇక్కడే కూర్చొని అందరూ కలవటం వల్ల ఆత్మీయత ఇప్పుడు పూర్వం నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అంత మార్పు లేదు. ఓకే ఓకే. శ్రీరామనవమి చేస్తారేమోనండి బాగా? శ్రీరామ ముత్తాతల నాటి నుంచి ఉన్నట్టుంది ఈ రామాలయం. రామాలయం అప్పుడు చిన్న పెంకుటి ఏదో ఉండేది, తర్వాత మార్చారు. ఓకే ఓకే. ఈ హౌస్ ఎవరిదోనండి? తిరుపతిరాజు గారి ఫ్యామిలీ. తిరుపతిరాజు గారి ఫ్యామిలీ. ఇప్పుడు ఓకే. అదే ఇదంతా ఇదంతా ఇది. ఓకే. ఇదంతా ఎవరిది? మున్సిపల్ గారి ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫ్యామిలీ అండి. ఓకే. ఇదంతానేమో మహారాజు గారి ఫ్యామిలీ. మహారాజు గారి ఫ్యామిలీ. ఓకే. ఇది కూడా ఇది వీళ్ళదే. ఎదురుకుండా ఓకే. ఎదురుకుండా ఈ రోడ్డుకి అవతలంతా మున్సిపల్ గారి ఫ్యామిలీ. ఇటు కూడా ఈ ఆపోజిట్ కూడా వాళ్ళదే. అలాగే ఇది మహారాజు గారి ఫ్యామిలీ అన్నమాట. ఓకే ఓకే. ఎదురుకుండా ఇది కూడా. ఓకే సార్, చూస్తాండి ఒకసారి. మీ ఊరు మేము కాదు మొత్తం వెస్ట్ ఈస్ట్ గోదావరిలోనే కాదు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో కూడా చాలా మందికి తెలుసు, కానీ ఈ ఊరు అని తెలీదు. అవును. ఎందుకంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ బాగా బాగా డెవలప్ అయింది. అంటే మా ఊరు యావరేజ్ ఆదాయం ఉంటుంది కదా మొత్తం మీద ఇండియాలో. ఓకే. ఇదే యావరేజ్ ఆదాయం ఎక్కువ. కూలి పని చేస్తున్నవాడు కానివ్వండి, రైతు కానివ్వండి, బాగుందన్నమాట పర్సెంటేజ్ చాలా. ఓకే ఓకే. మీ గ్రామానికి సంబంధించి పంచాయతీ. ఓకే. పంచాయతీ పోతుమర్రు పంచాయతీ. పోతుమర్రు. ఇంకా ప్రతి వాళ్ళు కూడా మీ పంచాయతీ ఇంకా చూస్తూ ఉంటారు, మీ గ్రామం వైపు చూస్తూ ఉంటారు. 99% అందరూ బాగున్నారు. ఓకే ఓకే. ఇంకా అదే విషయాలు బయటకు వెళ్ళి ఉంటాయండి. ఎంత అలా ఉంది గ్రామానికి డబ్బు కూడా కాదు. మీరు విన్నారండి ఈ విషయం ఏంటంటే ఎక్కువ మూటలు కట్టేసి వచ్చి రైడింగ్ ముందు చెరువులు వేసేసారు అనే విషయం చెప్పుకునే? మరి అప్పుడు మీకు ఏమనిపించేది? పుకార్లు. అవునండి అవునవును. ఓకే. ఈ బిల్డింగ్ చాలా బాగుందండి. ఇది ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ ఉంటున్నారంటారా? ఇక్కడ ఉండలేదు, హైదరాబాద్లో. ఓకే సార్, అయితే మీ గ్రామం గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మందికి తెలీదు ఏంటంటే ఈ పుకార్లే నిజం అనుకుంటారు. పోతుమర్రు అంటే పేరు వింటారు కానీ అందులో క్షత్రియ కమ్యూనిటీలో 90% పోతుమర్రు అంటే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి కూడా పోతుమర్రు అనే పేరు వింటారు కానీ ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదండి. భీమవరం దగ్గర ఒక ఊరు అంతే, అంతే తప్ప ఈ పోతుమర్రు అనేది ఎవరికి తెలియదండి సరిగ్గా. కృష్ణా జిల్లాలో టైలెంట్ లాస్ట్ ఇది లాస్ట్. ఓకే. ఉప్పుటేరు పక్కన, ఉప్పుటేరు దాటితే మళ్ళీ వెస్ట్ గోదావరి. ఈ బార్డర్ దాటితే మళ్ళీ వెస్ట్ గోదావరి వచ్చేది కదా. అంతా వెస్ట్ ఈస్టే మా రిలేషన్ అంతా. వెస్ట్ గోదావరి ఈస్ట్. ఓకే ఓకే. రిలేషన్ అంతా వెస్ట్ గోదావరిలోనే ఉంటారు. వస్తారండి ఏడుమేడల్లో వీళ్ళందరూ మీ మేనళ్ళు వీళ్ళు అవుతారేమో సంక్రాంతికి? అవును, వాళ్ళు ఒకళ్ళే కాదు, అన్ని ఫ్యామిలీలకి సంబంధించిన వాళ్ళు ఇంచుమించు మీరు చెప్పిన విలేజెస్ అన్ని నుంచి మాకు బంధువులు ఉన్నాయి. ఓకే ఓకే. ఈ సంక్రాంతి టైంలో అసలు ఖాళీ ఉండదు మీ ఊరు? టైంలో బాగా. ఓకే.
కొడిబందలు మీ ఊరు కూడా బాగా ఫేమస్ అంటారా? వెళ్తారు. ఓకే. మాకు తాడినాడు మీ మదర్ విలేజ్. ఓకే ఓకే. కొడిబందలకి కాదు, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మాకు వాళ్ళకి బాగా బంధుత్వాలు పూర్వం నుంచి కూడా తాడినాడుకి మీకు. ఓకే. మాకు బాగా బంధుత్వాలు ఉన్నాయి. మీరు ఏదైనా అంటే టౌన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? భీమవరం. ఇలా భీమవరం వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఈ ఊరు గ్రామ దేవత అండి పోలేరమ్మ. ఎవరు గ్రామ దేవత ఎవరండి? గ్రామ దేవత పుట్టినటోళ్ళు గోపసిట్టోళ్ళు, గోపసిట్టోళ్ళు, అత్తరోళ్ళే గొర్రెలు, గొర్రెల స్వామి గారు వాళ్ళు. అంటే గ్యామ్ పేసిన గ్యామ పెద్ద మురసారండి. అంటే దానికి మామూలుగా పోతురా గెడ ఉంటుందండి, ఆ గెడ లాగలుగుతుంది. ఊరందరూ కలిపి ఒక దేవత కదా గ్రామ దేవత, ఒక దేవత. ఎందుకంటే కొన్ని ఊర్లో మళ్ళీ సెపరేట్ అయిపోతుంటారు క్యాస్టల్ వైజ్. అలాగేం లేదు, అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం, ఎవరు వచ్చి చేసిన వాళ్ళలేదు. పుట్టింటోళ్ళు అత్తోళ్ళం అదండి, అందరూ గ్రామ పెద్ద మురసారండి. పుట్టింటోళ్ళు అంటే యాదవులు, గొర్రెలు, అత్తోరోళ్ళు యాదవులు, ఇంటి పేర్లు గొర్రెలు అంటే స్వామి గారు గొల్లోళ్ళు ఒకటే అండి, గొర్రెల ఇంటి పేరు.
గోపి చిట్టోళ్ళండి పుట్టింటోళ్ళు. వాళ్ళు ఎవరండి? కాపులు. ఓకే. వాళ్ళు అత్తరు పుట్టింటి వాళ్ళు. ఓకే, అత్తింటి వారు గొల్లలు, పుట్టింటి వాళ్ళు కాపులు. మిగతా వాళ్ళకి రాజులు అందరూ కూడా ఈవెనే చూసుకుంటాం. చాలా గ్రేట్ అండి ఈ విషయంలో అయితే. ఒకసారి అక్కడ మామూలుగా కొండంగి దగ్గర ఇది ఏర్పాటు దగ్గర అక్కడ వేసేసి ఉందండి. వేసేసి ఉంటే మా తాతను ఆ గోపి చిట్టోళ్ళ తాత ఇద్దరు పట్టుకొచ్చి అక్కడ వేసారండి. అక్కడ వేస్తే గుడి గిడి ఏమి లేదండి. ఆ తర్వాత ఈ గుడి నేను నమ్మూరు సుబ్బరాజు గారు కట్టాం. గుంటలో డబ్బు ఉందండి. ఆ డబ్బు పెట్టి కట్టి అప్పుడు పట్టుకొని దీంట్లో పెట్టాం. ఉండిలో వచ్చిన డబ్బుతో కట్టారు. కుండీలో కాదండి, మా ఉమ్మడి చెరువులు ఉన్నాయండి. ఉమ్మడి చెరువులు ఉన్నాయండి. 12 మంది వాటాలు అయ్యి 12 మంది వాటాలు కట్టారు. అబ్బా, కానీ ఒకటి గ్రేట్ ఏంటంటే గొల్లల్లో అత్తోరు కాపులు పుట్టింటి వారు కానీ ఈ ఊర్లో ఉన్న మొత్తం అందరూ కలిపి ఈ దేవుడిని ఈవిడే పూజిస్తున్నారు. ఏదైనా అయినప్పుడు గొర్రెలదే పుట్టింటి వాళ్ళతో 2 అయిపోయిన తర్వాత ఆ తర్వాత కనవాళ్ళు అందరూ వేసుకుంటారు. ఓకేనండి. గ్రామ దేవత పోలేరు. ఈ చెరువు ఊరి చెరువు అంటారండి. ఊరి చెరువు పంచాయతీ చెరువు. ఏ విషయం వచ్చినా అందరూ కలిసే ఉంటారు కదా ఊరు. ఓకే, సరే. మార్చి 24, 25 ప్రతి 3 సంవత్సరాలు వచ్చింది. 2 సంవత్సరాలు బట్టి మరి 7 ఎలా వస్తుందో అండి. అదేలేండి. ఓకేనండి, సరే. ఎవరో పెడతాను అంటున్నారండి ఇక్కడ. పెడతాను ధ్వజస్తంభం అన్నమాట. ధ్వజస్తంభం అండి. టేకు చెక్క మరి చాలా రేట్ ఉంటదేమోనండి. అదంతా ఉంటుందిలేండి. మరి ఇక్కడ పెడతారండి. ఇక్కడ పెడుతున్నానండి. ఓకే. ఇదండి పోతుమర్రు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ గ్రామం గురించి మీరు ఏమన్నా వింటే అది కామెంట్లో అయితే తెలియజేయండి.